పశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్యతోనే 2029 నుంచి మహిళా కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను బలవంతంగా అమలు చేయాలన్న ప్రభుత్వ కుతంత్రాన్ని విపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి నియోజకవర్గాల పునర్విభజన వరకు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానాలతోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమన్న జైరాం రమేష్ ఇది దేశానికి ఎంతో అత్యవసరమని వెల్లడించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక నెపం మాత్రమేనని, తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీ పునర్విభజనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్కు సంబంధించి కొత్త బిల్లును తీసుకురావాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు.